పౌరాణిక గాథల పట్ల భక్తి అవగాహన పెంపొందింపజేసే అమృతలహరి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదములు. అగ్నిపురాణం. రాహుగ్రహారాధన. శుభఫలాలు. రాహువు శుభస్థానాలలో ఉన్నప్పుడు భార్యాపుత్ర సౌఖ్యం, ధనలాభం, రాజసన్మానం వంటి శుభఫలాలు కలుగుతాయి. కార్యదక్షత, వాక్పటిమ కలిగి ఉంటారు. పురాణ శ్రవణంలో ఆసక్తి, తీర్థయాత్రలు చేయడం జరుగుతాయి. అశుభ ఫలాలు. రాహువు అశుభ స్థానాల్లో ఉన్నప్పుడు, రాహు దోషం కలిగినప్పుడు అకారణ వైరాలు, భూత ప్రేత పిశాచ బాధలు, ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దుర్వ్యసనాలకు లోనవడం, ధన నష్టం, మానసిక శారీరక రుగ్మతలతో బాధింపబడటం జరుగుతాయి. పరిహార చర్యలు. మొదటిది, రాహుగ్రహ హోమం జపం విద్యుక్తంగా బ్రాహ్మణుని చేత జరిపించి దక్షిణ తాంబూలాలతో మినుములు నీలం వస్త్రంలో మూట కట్టి సమర్పించాలి. 2. రాహుగ్రహం దగ్గర 18 వత్తులతో దీపారాధన చేసి పూజార్చనలు జరిపి మినుములు దానం చేయాలి. 3. శని ఆదివారాలు దుర్గాదేవిని పూజించి మినపగారెలు నివేదన చేసి పేదలకు పంచాలి. 4. బ్రాహ్మణునికి బంగారు లేక వెండి నాగపడగను, ఎనుబోతు అచ్చును అమావాస్య గ్రహణ సమయాలలోనూ ఆదివారం నాడు రాహుకాలంలో దానం చేయాలి. రాహుకాలం అనగా రోజులో పగటిపూట 1.5 గంటల సమయం ప్రత్యేకంగా రాహుకాలంగా గుర్తింపబడింది జ్యోతిష్య శాస్త్రంలో. ఆ సమయంలో రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహుకాలంలో దేవీ పూజ చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. 5. సుబ్రహ్మణ్య క్షేత్రాలు, దుర్గా క్షేత్రాలు దర్శించడం వల్ల రాహుదోషం పరిహరింపబడుతుంది. 6. నాగచతుర్థి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాలలో నాగపూజ, నాగప్రతిష్ఠ కావించాలి. 7. గోమేధిక రత్నం పొదిగిన ఉంగరాన్ని ధరించాలి. 8. సప్త అష్టముఖి రుద్రాక్ష ధారణ కావించాలి. 9. వరాహావతార స్తుతి, రాహుగ్రహ ధ్యాన శ్లోకాలు రోజు నియమంగా పఠించాలి. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అంటూ ధ్యానించే వారికి రాహుగ్రహ అనుగ్రహంతో శుభఫలాలు సంప్రాప్తిస్తాయి. కేతుగ్రహారాధన. రాహు మొండానికి సర్పాకృతి ప్రసాదించి గ్రహమండలంలో స్థానం కల్పించారు బ్రహ్మ మహావిష్ణువు. 5 పడగలతో విలసిల్లుతూ చిత్రవర్ణ అంటే అన్ని రంగులు కలిసిన వస్త్రాచ్ఛాదనలో శని ఎడమ పక్క దర్శనమిస్తాడు గ్రహమండలంలో గ్రహదేవతగా. కొద్దిగా ఎరుపు రంగు శరీరంతో తెల్లని పొగలా సంచరించే కేతువు ధూమకేతువుగా పిలువబడుతున్నాడు. గణపతి సంబంధిత దైవంగా, చిత్రగుప్తుడు అధిదేవతగా, బ్రహ్మ ప్రత్యతి దేవతగా గల కేతుగ్రహం పరమాత్మాంశ మీనావతారం. ధాన్యాలలో ఉలవలు, ఫలాలలో దానిమ్మ, ఖర్జూరాలు మొక్కలు, మూలికలలో తులసి, చిత్రవర్ణం, లోహాలలో కంచు, రత్నాలలో వైఢూర్యం కేతుగ్రహానికి ప్రీతికరమైనవి. ప్రతి రాశిలో 1.5 సంవత్సరం సంచరిస్తాడు కేతువు. గృహ భాగాలు, తోటలో పుట్టల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో భుజాల మీద, అంతర్భాగాల మీద ప్రభావం ఉంటుంది. శుభఫలాలు. గోచారరీత్యా శుభస్థానాలలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక చింతన, జ్ఞాన సముపార్జన కాంక్ష పెంపొందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించటం, పుణ్యనది స్నానాలు ఆచరించటం వంటి పుణ్యకార్యాలు జరుగుతాయి. మోక్ష సాధనకు కృషి చేయడం జరుగుతుంది. అశుభ ఫలాలు. అశుభ స్థానాలలో ఉన్నప్పుడు కేతుగ్రహ దోషం వల్ల అంగవైకల్యాలు, మూగతనం, చెవుడు, మానసిక వ్యాధులు, గుండె, జీర్ణావయవ వ్యాధులు సంభవిస్తాయి. కేతుగ్రహ దోషం వల్ల సంతానం కలగకపోవడం సంభవిస్తుంది. కేతువు సర్పాకృతుడు గనక జన్మకుండలిలో కేతుదోషం సర్పదోషమని, రాహుకేతువులు రెండింటి వల్ల ఏర్పడే దోషం కాలసర్పదోషమని వ్యవహరింపబడుతున్నాయి. ఈ దోషం భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికి ఉన్నా ఆ దంపతులకు సంతాన ప్రాప్తి ఉండదు.
అందుచేత వివాహానికి ముందుగానే ఆ దోషాలకు పరిహార చర్యలు నిర్వర్తించడం వల్ల దోష నివారణ జరిగి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. చికిత్స వల్ల గుణం కలిగి గర్భధారణ జరుగుతుంది. రాహుకేతువులలో రాహువు అల్ప సంతానాన్ని, ఒక్కరు లేక ఇద్దరు, కేతువు బహు సంతానాన్ని అనుగ్రహిస్తారు. రాహువు పుత్ర సంతానానికి, కేతువు పుత్రికలకు కారకత్వం వహిస్తారు. కేతుగ్రహ దోష లేక సర్పదోష పరిహార చర్యలు. మొదటిది, కేతువుకు ఇష్టమైన దినం మంగళవారం. అందుచేత 7 మంగళవారాలు ఉపవాస దీక్షతో గడిపి ఆఖరు మంగళవారం కేతువుకు పూజార్చనలు జరిపించాలి. 2, కేతుగ్రహం దగ్గర 7 మంగళవారాలు 7 వత్తుల దీపాలను వెలిగించి పూజానంతరం పేదలకు ఖర్జూర దానం చేయాలి. 3, కేతుగ్రహ హోమం, శాంతి పూజలు, జపం విధి విధానంగా చేయించిన బ్రాహ్మణునికి యథాశక్తి దక్షిణ తాంబూలాలతో దానిమ్మ, ఖర్జూరాలు, ఎర్రని లేక చిత్రవర్ణపు వస్త్రంలో ఉలవలతో సమర్పించాలి. 4, కేతుగ్రహ సంబంధిత దైవం వినాయకుడికి ఇష్టమైన రోజు మంగళవారమే కనుక 7 మంగళవారాలు వినాయకుని గుడిలో ఆ స్వామికి పూజార్చనలు జరిపించాలి. 5, ప్రసిద్ధ గణపతి క్షేత్రాలను దర్శించాలి. 6, వైఢూర్యం పొడిగిన వెండి ఉంగరాన్ని ఎడమ చేతి మధ్యవేలుకు కేతు ధ్యానం చేస్తూ ధరించాలి. 7, అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపం. ఈ రుద్రాక్ష ధారణ కావించాలి. 8, కేతుగ్రహ పరమాత్మాంశ అయిన మీనావతారాన్ని మహావిష్ణువును ప్రతిరోజు ధ్యానించటం. కేతు ధ్యాన శ్లోకం మంగళవారాలు 7 మంగళవారాలు 70 సార్లు చొప్పున నియమంగా పఠించడం వల్ల అశుభ ఫలాలు పరిహరింపబడి దోష నివారణ అవుతుంది. పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోక పఠనం వల్ల కేతుగ్రహ అనుగ్రహం సిద్ధిస్తుంది. సంతాన ప్రాప్తికి చేయవలసిన ప్రత్యేక పూజా విధులు. మొదటిది, భార్యాభర్తలు 7 ఆదివారాలు తెల్లవారుజామున తడిబట్టలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 70 సార్లు ప్రదక్షిణలు గావించి సర్పసూక్తంతో పాలాభిషేకం పూజార్చనలు జరిపించాలి. 2, వెండి నాగప్రతిమను కేతుమంత్రం జపిస్తూ ఓం కం కేతవే నమః అనే కేతుమంత్రం జపిస్తూ రోజు 21 సార్లు పాలతో అభిషేకం చేసి సంతానం కోరే స్త్రీ ఆ పాలను సేవించాలి. 40 రోజులు ఈ విధంగా చేయాలి. 3, 40 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానిస్తూ పాము పుట్టలో పాలు పోసి 108 ప్రదక్షిణలు గావించాలి. 4, నాగప్రతిష్ఠ విధి విధానంగా జరిపించాలి. బంగారు లేక వెండి నాగప్రతిమను దానం కావించాలి పూజ చేయించిన బ్రాహ్మణునికి. 5, నాగచతుర్థి, నాగపంచమి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినాలలో నాగారాధన కావించడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. 6, పరమేశ్వరుని మహిమాన్వితమైన వాయులింగం వెలిసిన శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆ స్వామిని ఆరాధించి శిలామూర్తులుగా వెలిసిన రాహుకేతువులను దర్శించి విశేష పూజలతో ఆరాధించడం వల్ల సర్పదోషం, కాలసర్పదోషం 2 పరిహరింపబడతాయి. గ్రహణ సమయాలలో వారికి కారకులైన రాహుకేతువులను ఈ పవిత్ర క్షేత్రంలో పూజించడం వల్ల అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించి దోషాలను పరిహరించి సంతాన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. రాహు కేతువులు గ్రహదేవతలుగా. శౌనకాది మునులారా, నవగ్రహారాధన, నాగారాధన మానవులకెంతో పుణ్యఫలాన్ని, శుభాలను సంప్రాప్తించేలా చేస్తాయి. ముఖ్యంగా దోష పరిహారాలుగా చెప్పబడిన పూజలు, దాన ధర్మాలు భగవంతునిపై భక్తి విశ్వాసాలను పెంపొందేలా చేయడం, సత్కర్మలు ఆచరించేలా చేయడం జరుగుతుంది. అందుకే కృతయుగారంభంలోనే నవగ్రహాలను మానవుల జీవితాలను ప్రభావితం చేయడానికి నియమించారు త్రిమూర్తులు. వారికి అధిష్టాన దేవతలను నియమించడం వల్ల గ్రహాలు అదుపు తప్పి దుష్పరిణామాలు సంభవించకుండా, భూలోకవాసులకు తీవ్రమైన దుష్ఫలాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శనీశ్వరుడు గ్రహపదం లభించడంతో
భూలోకవాసులను సూర్యచంద్ర వంశపు రాజులను అనేక కష్టాలకు గురి చేస్తుండటంతో అతని అశుభ ఫలాలను తగ్గించటానికి ఆంజనేయ స్వామి కలియుగారంభంలో వెంకటేశ్వర స్వామి ఆరాధనం వల్ల శనీశ్వరుడు ప్రసన్నుడవడం జరిగింది. శనివారాలలో శనీశ్వరునితో పాటు ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల అశుభ స్థానాలలో సంచరిస్తున్న శనీశ్వరుడు తీవ్రమైన పరిణామాలకు గురి చేయకుండా త్వరగా దోష నివారణ జరుగుతుంది. గురు వ్యాసమునీంద్రుడి చేత విరచింపబడిన ధ్యాన శ్లోకాలను పఠించడం వల్ల నవగ్రహ దేవతలు ప్రసన్నులై సర్వశుభాలు ప్రసాదిస్తారు. అగ్నిపురాణంలో విశదంగా తెలుపబడ్డ నవగ్రహారాధన విశేషాలను మీకు తెలియజెప్పాను. నవగ్రహారాధనలో లోభత్వం చూపకుండా జ్యోతిష్యపరంగా చెప్పబడిన శాంతులు, జపాలు, దాన ధర్మాలు ఆచరించవలసి ఉంటుంది. గ్రహాలకు అంతర్దశలు, మహర్దశలు సంభవించినప్పుడు ఆ సమయాలలో కూడా పరిహార చర్యలు ఆచరించటం వల్ల శుభఫలాలు కలుగుతాయి. అందరూ ఒక్కసారి మానవ జీవన సరళిపై ప్రభావం చూపుతూ సంచరించే నవగ్రహ దేవతలకు భక్తిపూర్వకంగా నమస్కరించండి అన్నాడు సూత మహర్షి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ధ్యానించి నమస్కరించారందరూ. మహర్షి, రాసులు, నక్షత్రాలు కూడా మానవ జీవితాలపై ప్రభావం చూపుతాయి కదా, వాటి గురించి కూడా తెలుపవలసిందిగా కోరుతున్నాము అంటూ కొందరు మునులు అడగటంతో చెప్పసాగాడు సూత మహర్షి. వీటి గురించి కూడా అగ్నిపురాణంలో విశదంగా తెలుపబడింది. ముఖ్యమైన అంశాలు తెలుపుతాను. 12 రాసులు: మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభం, మీనం అనబడే 12 రాసులు ఆకాశంలో గుర్తింపబడ్డాయి. ఆ రాసుల ఆకృతిని బట్టి ఆ నామాలతో వివరింపబడసాగాయి. అశ్విని మొదలు రేవతి వరకు ఉండే 27 నక్షత్రాలు మానవ జీవన సరళిపై ప్రభావం కలిగి ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉండటం చేత మొత్తం 108 నక్షత్ర పాదాలు 12 రాసులలో 9 పాదాల చొప్పున అమరి ఉంటాయి. వాటి వివరాలు: మొదటిది మేషము. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం, మొత్తం 9 పాదాలు. 2 వృషభము. కృత్తిక 3, రోహిణి 4, మృగశిర 2 పాదాలు. 3 మిథునము. మృగశిర 2, ఆర్ద్ర 4, పునర్వసు 3 పాదాలు. 4 కర్కాటకము. పునర్వసు 1, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు. 5 సింహము. మఖ 4, పుబ్బ 4, ఉత్తర 1 పాదం. 6 కన్య. ఉత్తర 3, హస్త 4, చిత్ర 2 పాదాలు. 7 తుల. చిత్ర 2, స్వాతి 4, విశాఖ 3 పాదాలు. 8 వృశ్చికం. విశాఖ 1, అనురాధ 4, జ్యేష్ఠ 4 పాదాలు. 9 ధనుస్సు. మూల 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1. 10 మకర. ఉత్తరాషాఢ 3, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు. 11 కుంభం. ధనిష్ట 2, శతభిషం 4, పూర్వాభాద్ర 3 పాదాలు. 12 మీనం. పూర్వాభాద్ర 1, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు. జ్యోతిష్య శాస్త్ర అధ్యయనం వల్ల వ్యక్తి జనన కాలంలో జన్మ నక్షత్రాన్ని, అది ఉన్న రాశిని గుర్తించడం సాధ్యమవుతుంది. అదేవిధంగా ఆ సమయంలో గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది. వాటిని బట్టే జన్మకుండలి నిర్ణయం జరుగుతుంది. జ్యోతిష్యపరంగా కాలం లగ్నంగా వ్యవహరింపబడుతున్నది. ఆ సమయంలో జనన, వివాహాది శుభకార్యాలకు ఏ రాశి ఉంటే అది ఆ రాశి లగ్నంగా పరిగణించబడుతుంది. ఆ సమయాలపై గ్రహాల ప్రభావం ఉంటుంది. రాశి లగ్నము కారక గ్రహాలు. 1 మేష లగ్నము. దానికి కారక గ్రహాలు కుజుడు, సూర్యుడు, గురువు లేక బృహస్పతి. 2 వృషభ లగ్నము. కారక గ్రహాలు శుక్ర, బుధ, శని. 3 మిథున లగ్నము. కారక గ్రహాలు శుక్ర, బుధ, చంద్ర. 4 కర్కాటక లగ్నము. చంద్ర, కుజ. 5 సింహ లగ్నము. సూర్య, కుజ. 6 కన్యా లగ్నము. బుధ, కుజ. 7 తులా లగ్నము. శుక్ర, శని, బుధ. 8 వృశ్చిక లగ్నము. కుజ, గురు, చంద్ర.
9 ధనుర్ లగ్నము గురు చంద్ర. 10 మకర లగ్నము శని బుధ శుక్ర. 11 కుంభ లగ్నము శని శుక్ర గురు. 12 మీన లగ్నము గురు కుజ సూర్య.